ఫ్రెండ్స్ అందుకే సండే స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేసేయండి. కొన్ని చేపల వేపుడికి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి కదా. ఇవి పాల్బంతులు అంటే డాడీ వెళ్ళి తెచ్చారు. చూసారా అంత కరెక్ట్గా కట్ చేయించారు ఫ్రై కోసం అని చెప్పేసి. ఇలా కట్ చేస్తే ఫ్రై చాలా బాగుంటుంది అనమాట, మొక్క విడిపోకుండా వస్తుంది. ముందు మ్యారినేషన్ కోసం వీడియో కోసం అని చెప్పేసి ఒక ప్లేట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, కొద్దిగంత గరం మసాలా, నిమ్మకాయ పెట్టి కొద్దిగంత సోయింగ్ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ కలిపేసాము. మామూలుగా అయితే అన్నీ కలిపి వేసుకోవచ్చు, కానీ వీడియో కోసం అని చెప్పేసి అలా వేసి అన్నీ కలిపేసాను అనమాట. అన్నీ కలిపిన తర్వాత ఫిష్కి బాగా మసాలా పట్టించాలి, అప్పుడే మొక్క చప్పదనం ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ మ్యారినేషన్ తర్వాత బయటకు తీసి నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకొని మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ ఫిష్ ఫ్రై, మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపులే కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీరు సబ్బే యూట్యూబ్ ఛానల్. ఫాలో అవడం మర్చిపోకుండా ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి. వెళ్ళిపోకుండా మంచి వీడియోస్తే మేము ముందుకు వస్తూనే ఉంటాం, కొంచెం సపోర్ట్ చేసేయండి మన ఛానల్ని.